బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్, మాజీ మంత్రి కేటీఆర్ మధ్య ట్వీట్ల యుద్దం నడుస్తోంది. సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు, న్యాయం గెలిచింది, ఉపశమనం లభించింది అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. కేటీఆర్ ట్వీట్ చేసిన కాసేపటికే కవితకు బెయిల్ పై ఎక్స్ పై స్పందించారు బండి సంజయ్. కాంగ్రెస్, బీఆర్ఎస్ పై సంజయ్ సెటైర్లు వేశారు. మద్యం కుంభకోణంలో కవితకు బెయిల్ లభించినందుకు కాంగ్రెస్ న్యాయవాదులకు అభినందనలు అంటూ బండి సంజయ్ ట్వీట్ చేశారు. మీ అలుపేరుగని ప్రయత్నాలు చివరకు ఫలించాయి. కవిత బెయిల్ బీఆర్ఎస్, కాంగ్రెస్ విజయం అంటూ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నాయకురాలు బెయిల్ పై బయట వచ్చారని, కాంగ్రెస్ వ్యక్తి రాజ్యసభకు వెళ్లారని బండి సంజయ్ అన్నారు. కవిత బెయిల్ కోసం వాదించిన న్యాయవాదిని కాంగ్రెస్ ఏకగ్రీవంగా రాజ్యసభకు పంపిందని ట్వీట్ పెట్టారు. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడికి మద్దతు ఇవ్వడంలో కేసీఆర్ అద్భుతమైన రాజకీయ చతురతకు హ్యాట్స్ ఆఫ్ అంటూ సెటైర్లు కురిపించారు. వైన్ అండ్ డైన్ చేసే క్రైమ్ లో భాగస్వాములకు అభినందనలు అంటూ బండి సంజయ్ ట్వీట్ చేశారు. మరోవైపు కేంద్ర మంత్రి బండి సంజయ్ ట్వీట్ కు కేటీఆర్ కౌంటర్ ట్వీట్ చేశారు. మీరు కేంద్ర హోం వ్యవహారాల సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ సుప్రీంకోర్టు తీర్పుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారన్నారు. అది మీ స్థాయికి తగదంటూ హితవు పలికారు. బండి సంజయ్ పై కోర్టు ధిక్కారం కింద చర్యలు తీసుకోవాలని చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టుకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.